గోమాత ఎందుకు దేవతలతో సమానం? గోవులో నిజంగా దేవతలు నివసిస్తున్నారా? దీనికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివపురాణంలో గోమాత యొక్క విశిష్టత ఎంతో గొప్పగా వివరించబడింది. గోమాత అంటే సర్వలోకాల ఆరాధ్యమైన కామధేనువు యొక్క ప్రత్యక్ష రూపం. గోమాత కుడి కొమ్ములో గంగా నది, ఎడమ కొమ్ములో యమునా నది, కొమ్ముల మధ్య భాగంలో సరస్వతీ నది నివసిస్తున్నాయని శివపురాణం చెబుతుంది. గోమాత నుదిటి భాగంలో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో పరమేశ్వరుడు, నడుము భాగమున శ్రీ మహావిష్ణువు నివసిస్తున్నారని పేర్కొనబడింది. గోమాత పొదుగు ప్రాంతంలో సప్త సముద్రాలు, 4 పాదాల గిట్టల్లో చతుర్వేదాలు ఉన్నాయని కూడా శివపురాణం వివరిస్తుంది. అందుకే గోమాతకు చేసే గోప్రదక్షిణ భూప్రదక్షిణ చేసినంత పుణ్య ఫలాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి.